హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అంటే మొన్న రీసెంట్గా వచ్చిన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వంలో అభివృద్ధిలో భాగంగా మెయిన్గా గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 140 పైచీలకు గిరిజన ప్రాంతాలు ఉన్నాయో అందులో మెయిన్గా చూసుకుంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అండ్ మెయిన్ చూసుకుంటే విశాఖ ఈ ఏరియాలో బాగా ఎక్కువ అయితే ఉన్నాయి గిరిజన ఆవాస ప్రాంతాలు. అంటే కాకుండా అక్కడ మెయిన్గా చూసుకుంటే ఈ గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో గిరిజన తాండాలు అంటారు కదా, ఆ తాండాలకు సంబంధించి మెయిన్గా రోడ్ అండ్ ఫెసిలిటీస్ అయితే గతంలో ప్రభుత్వాలు కానీ అంతకుముందు ప్రభుత్వాలు కానీ ఎవరు వచ్చినా కానీ వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కదా. అయితే ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ శాఖకు సంబంధించి ఏదైతే గిరిజన ప్రాంత ప్రజల్లో అంతకుముందు కూడా ఆయన కలవడం జరిగింది, వాళ్ళకు ఉండే సమస్యలు అనేవి పవన్ కళ్యాణ్ గారికి అయితే చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 2019 ఎలక్షన్ ఆ టైంలోనే గిరిజన ప్రాంతాల్లో ఆయన అయితే పర్యటించడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే గిరిజన ప్రాంతాలని అభివృద్ధిలో భాగంగా మెయిన్గా వాళ్ళకి రోడ్ల ఫెసిలిటీస్ కల్పించాలని దాదాపుగా 281 కోట్ల రూపాయల వ్యయంతో ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓవరాల్గా అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి 60% వాటా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40% వాటాతో అయితే ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద అయితే మాత్రం ఒక డీల్తో అంటే ఆ పథకంలో భాగంగా మెయిన్గా కేంద్ర ప్రభుత్వం నుంచి 60% వాటా అనేది ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40% వాటా అనేది నిర్ణయించుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఈ పథకానికి అయితే ఆమోదయోగ్యం తెలిపారు. అంటే దీన్ని అయితే ప్రారంభించేటట్టు అయితే తెలుస్తుంది. అందులో మెయిన్గా చూసుకుంటే గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ గిరిజన ప్రాంతాలకి మెయిన్గా రోడ్ ఫెసిలిటీస్ కల్పించాలి అనేటట్టు అయితే ముఖ్య ధ్యేయంగా పెట్టుకొని దాదాపుగా 137 గ్రామాల వరకు అంటే 137 గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంటే ఒక విలేజ్లు ఏవైతే ఉన్నాయో ఆ విలేజ్లకి మినిమం రోడ్ ఫెసిలిటీస్ అనేది కల్పించే విధంగా అడుగులు వేస్తున్నట్టయితే తెలుస్తుంది కూటమి ప్రభుత్వం. అందులో మెయిన్గా దాదాపుగా 381 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలుపుకొని అయితే గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా వాళ్ళకి మెయిన్గా రోడ్ ఫెసిలిటీస్ అనేది కల్పించే విధంగా అయితే పంచాయతీరాజ్ శాఖ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ అయితే అడుగులు వేస్తుందని చెప్పుకోవాలి. దానిలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే దీనికి మెయిన్ ఆమోద ముద్ర వేసి ఖచ్చితంగా ఇవి ఏవైతే ఉన్నాయో ఈ రోడ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో గిరిజన ప్రాంత ప్రజలు ఆదుకోవాలని చెప్పి ఆయన అయితే క్లియర్గా అధికారులకి ఇంజనీరింగ్ అధికారులు అంటే పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. త్వరితగతిన చాలా స్పీడ్గా ఈ పనులు అనేవి స్టార్ట్ అయ్యి చాలా తక్కువ టైంలోనే పనులన్నీ పూర్తయ్యేటట్టు ఎటువంటి అవినీతి జరగకుండా ఉండేటట్టు చూడాలని చెప్పి ఆల్రెడీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. రేపు రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ మంత్ లోగా వీటికి సంబంధించిన టెండర్స్ ఏవైతే ఉంటాయో అంటే రోడ్ కాంట్రాక్ట్ టెండర్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా ప్రభుత్వం ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ల కోసం పిలుపునివ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా గిరిజన ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత బాగా ఉపయోగపడతారని మనం చూసాం. గిరిజన ప్రాంత ప్రజల కోసం ఆయన అయితే సొంతంగా పంచాయతీరాజ్ శాఖ నుంచి విడుదల చేయించి వాళ్ళకైతే నీళ్లు ఇప్పించడం అయితే జరిగింది. ఆ ఏరియాలో నీళ్లు కోసం చాలా కొరతగా ఇబ్బంది పడుతున్న అన్నమయ్య జిల్లాలో ఎక్కడైతే గిరిజన ప్రాంతాలు ఉన్నారో ఆ ఏరియాలో అయితే వాళ్ళకి నిధులు నీటి కష్టాలు తీర్చడం కోసం అయితే పంచాయతీరాజ్ శాఖ నుండి అయితే నిధులు ఇప్పించడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా గ్రామాల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో మెయిన్గా ఇలా కొండ ప్రాంతాల్లో బతికే గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కింద ముందు వాళ్ళకి మెయిన్గా రోడ్లు కల్పించాలని దేంతో ఫస్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే మొదలెట్టడం అయితే జరిగింది. ఖచ్చితంగా రేపటి రోజుల్లో గిరిజన ప్రాంత ప్రజలకైతే నార్మల్ అంటే ఇప్పుడు మనం మిగతా ఏరియాలో పల్లెటూర్లు ఏవైతే ఉంటాయో వాటితో సమానంగా డెవలప్మెంట్ విషయంలో గిరిజన ప్రాంతాలు కూడా డెవలప్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు.